వెల్కమ్ టు నాంసరి. ఈరోజు నేను చెక్కిలాలు చూడండి. ఇందులోకి నేను పెరుగు మీగడ మాత్రమే వేశాను. ఇంత బాగా వచ్చినాయి, చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. మరి ముందుగా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చండిలాగా క్రిస్పీగా చాలా బాగా టేస్టీగా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి ఎంత బాగా సౌండ్ కానీ ఇలాగ వస్తుంది. చూడండి ఇంత బాగా వచ్చినాయి. ఓన్లీ నేను పెరుగు మీగడ మాత్రమే వేసుకున్నా ఇందులోకి. మరి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి బియ్యం పిండి, పొడి బియ్యం పిండి. వీటిని నేనేం బియ్యం ఏం నానబెట్టలేదు, పొడి బియ్యం పిండే తీసేసుకున్నా. అలాగే ఇందులోకి చూడండి మీగడ ఒక 2 లీటర్స్ పాలు మీగడ, పెరుగు మీగడ తీసుకున్నాను. ఒక 2 లీటర్లు పాలు కాంచి మనం తోడేసుకుంటాం కదా, ఆ పెరుగు మీగడని తీసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండికి అంతా పట్టేలాగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి నేను ఇంకా మినపప్పు కానీ లేక శనగపప్పు కానీ ఏం వేయలేదు. వీటితోనే చాలా బాగా టేస్ట్గా వచ్చింది. చండిలాగా మొత్తం అంతా పిండికి అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకుంటే ఇలాగ ముద్దలాగా రెడీ అయింది. చూడండి ఇంత బాగా ఓన్లీ మనం మీగడతోనే. ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు, ఇది ఆప్షనల్ అండి, మీకు అవసరం లేదనుకుంటే ఒకవేళ స్కిప్ చేసేసుకోవచ్చు, కానీ వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది. నేను ముందుగానే నానబెట్టుకున్నాను. అలాగే ఇందులోకి కారం, మనకి స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కానీ చూసుకొని వేసుకోవాలి. మరీ ఎక్కువేం అవసరం లేదు. సాల్ట్ వేసేసుకుంటున్నా. అంతా మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ అలాగే కారం, నువ్వులు కానీ వేసుకుంటున్నా. మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండికి అంతా పట్టేలాగా అంతా బాగా మిక్స్ చేసేసుకొని, అలాగే ఇందులోకి కొద్దిగా జీలకర్ర లేదా సోంపు ఏదైతే అది వేసుకోండి. నేనైతే సోంపు వేసుకుంటున్నాను. సోంపుని మనం ఇలాగా చేతితో నలుపుకొని వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఇలాగా సోంపు వేసేసి అంత బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవడమే. ఇక్కడ నేను వాడేటువంటి వాటర్ కూడా చల్లనీళ్ళే వాడుతున్నాను, నార్మల్ వాటరే. కాబట్టి మనకు వచ్చేటువంటి చెక్కిలాలు కూడా మెత్తగా ఉంటాయండి. మనకి చిన్న చెక్కిలాలు చేసుకొని చేతితో వేయడానికి అలాగ విరిగిపోతాయి. ఎందుకంటే మనం వేస్తానటువంటిది నార్మల్ వాటర్ కాబట్టి. మీకు అలా కాకుండా చిన్నగా చేసుకోవాలనుకుంటే వేడి వాటర్ వేసుకుంటే వస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా ఇలాగ బాగా మిక్స్ చేసేసుకొని చూడండి ఇలాగా చపాతీ పిండిలాగా బాగా మెత్తగా. అండ్ ఇందులోకి ఏంటంటే మనం వేసినటువంటి మీగడ కాబట్టి ఇందులో మనకి ఆయిల్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఇలాగ రెడీ చేసేసుకొని మనం వేడిగా ఉండేటువంటి ఆయిల్లోకి వేసేసుకోవడమే. ఆల్రెడీ నేను వేసాను, ఇప్పుడు మీకు చివరిగా చేసి చూపిస్తున్నా. చండిలాగా మనం ఒకేసారి కావాలనుకుంటే ఒకేసారి మనం ఫ్రై చేసుకోవచ్చు, లేదా మనకి ఇంకా క్రిస్పీగా కావాలంటే 2 టైమ్స్ మనం ఆయిల్లోకి వేసుకున్నామంటే క్రిస్పీగా అవుతాయి. ఫస్ట్ మనం వేసినటువంటి ఈ చెక్కిలాలని కాస్త తీసిన తర్వాత ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మరీ వేసుకుంటే సెకండ్ టైము మనకి క్రిస్పీగా వస్తాయి. చూడండి ఎంత బాగుంది కలర్ఫుల్గా. నేనైతే రెండోసారి కూడా కాల్చుకున్నాను, కానీ మీకు అది చూపించలేదు. ఒక్కసారి మాత్రమే ఇప్పుడు ఆయిల్లో ఉండి తీసినటువంటిది చూపించాను. నేను సెకండ్ టైం వేసుకుంటేనే నాకు మంచి కలర్ వచ్చినాయి. మీకు ఇలాగే కావాలనుకుంటే ఏ కలర్లోనైనా తీసేసుకోవచ్చు. రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇప్పటికైతే కరెక్ట్గా సెట్ అయిపోయిందండి. ఇప్పుడు చూడండి ఈ కలర్లో తీసేసుకున్నా. కావాలనుకుంటే మనం ఇంకొకసారి ఒక 2 నిమిషాలు వేసుకున్నామంటే మంచి కలర్ వచ్చేస్తుంది. నేనైతే మరి ఒక 2 నిమిషాలు వేసుకున్నాను. నేను వేసుకున్న తర్వాతనే మీకు చివరిగా చూపిస్తున్నాను. రెండు వైపులా దూరగా కాల్చుకొని వీటిని చల్లారిన తర్వాత మరి ఒక 2 నిమిషాలు మరి వేడిగా ఉండేటువంటి ఆయిల్లోకి వేసి తీసాను. అప్పుడే మంచి కలర్ వచ్చినాయి, అలాగే మంచి క్రిస్పీగా కూడా ఉన్నాయి. చూడండి ఇలాగా చేసుకున్నామంటే మనం ఒక 10-15 రోజులు ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించేటువంటివి చూడండి సెకండ్ టైం వేసుకున్నా. సెకండ్ టైం వేసుకుంటే ఈ కలర్ వచ్చినాయి. చూడండి చాలా మంచి కలర్ ఉన్నాయి, క్రిస్పీగా చాలా బాగున్నాయి. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.